ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ శ్రావణ మాసంలో మనం శ్రావణ మాసం చేసినంత పూజా ఫలం మనకు ఒకరోజు పూజ చేస్తే వచ్చేస్తుంది. అదేంటంటే శ్రావణ అమావాస్య. ఈ శ్రావణ అమావాస్య నాడు మనం ప్రత్యేకంగా ఈ శ్రావణ శనివారం నాడు శ్రావణ అమావాస్య రోజు మనకు వచ్చే ఒక ప్రత్యేకమైన పూజ. అదేంటంటే మీ ఇంట్లో పంచముఖి హనుమన్ ఉన్నా, ఒకవేళ లేకపోయినా ఒక పంచముఖి హనుమన్ ఫోటో ఒకటి తెచ్చి శ్రావణ శనివారం నాడు అనగా శ్రావణ అమావాస్య రోజు మనం పూజ చేస్తే, శ్రావణ మాసంలో పూజ చేస్తే మొత్తం ఎంత ఫలం ఉంటుందో ఆ ఒక్కరోజు చేస్తే మనకు అంత ఫలం ఉంటుంది. అదేంటయ్యా అని అంటే, మనం శ్రావణ అమావాస్య నాడు ఒక హనుమాన్ ఫోటో తెచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత హనుమాన్ ఫోటోకు కూడా మనం పూజ చేసి, మీరు మినప్పప్పుతో చేసిన గారెలు ముందుగా మనం ఆ రోజు పొద్దున్నే వేడివేడిగా మనం గారెలు చేసి కింద ఒక అరిటాకు కానీ లేదా ఒక డిస్పోల్ ప్లేట్ ఏదైనా పెట్టి 9 గారెలు ఒక మాలగా చేసి, చిన్నపాటి గారెలు ఆ పటానికి ఎన్నైతే గారెలు మనకు వస్తాయో కౌంట్ చేసుకొని ఒక చిన్నపాటి మినప్పప్పుతో చేసిన గారెలు మాల హనుమన్కి మీరు ధరించి, ఆ రోజు మీరు మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో మీరు కోరుకుంటే 100% మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. ఈ శ్రావణ అమావాస్య లాస్ట్, శ్రావణ మాసానికి అది లాస్ట్ రోజు కనుక ఆ రోజు రావడం కూడా ఏమొచ్చింది, శనివారం నాడు వచ్చింది. శనివారం నాడు చాలా ప్రత్యేకమైంది హనుమంతుల వారికి. ఈ హనుమన్కి మీరు మీ ఇంట్లో ఏదైనా ఒక ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోకి మీరు పూజ చేసుకోండి. ఒకవేళ ఫోటో లేదనుకోండి, ఒక 2 రోజుల ముందు ఒక హనుమాన్ ఫోటో తెచ్చుకొని ఈ శ్రావణ అమావాస్య నాడు గారెలు చేసి, గారెలు చిన్నపాటి గారెలు ఒక మాలగా తయారు చేసి, ఈ మాల మనం హనుమంతుల వారి ఫోటోకి సమర్పించి, అనగా ఆయనకి అలంకారం చేసి 4 తమలపాకులు హనుమంతులకి సమర్పించి, మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో అది మీరు కోరుకుంటే 100% వచ్చే శ్రావణ మాసం కల్లా మీ కోరిక నెరవేరుతుంది. అంటే అంత టైం కూడా మీకు అవసరం లేదు. మీ కోరిక ధార్మికంగా ఉండాలి, మీరు కోరే కోరికలో ఒక న్యాయం ఉంటే, ఈ అమావాస్యకు ఉండే ఒక ప్రత్యేకమైన పవర్ ఏమైతే ఉందంటే, మీరు ఏ కోరికలతో బాధపడుతూ ఉంటారో, ఏ కోరిక నెరవేరలేదని మీరు ఆలోచిస్తూ ఉంటారో, ఏ కోరిక మిమ్మల్ని నిద్రపోకుండా వేధిస్తూ ఉంటుందో ఆ కోరిక నెరవేరాలి అని అంటే కేవలం వచ్చే శ్రావణ అమావాస్య శనివారం నాడు మీరు పంచముఖి హనుమన్కి మాల సమర్పిస్తే మహా అద్భుతం. ఒకవేళ మన ఇంట్లో ఫోటో లేదు, మన ఇంట్లో అట్లా మాల తయారు చేసి పెట్టలేము అని అనుకున్నవారు, మీకు దగ్గరలో ఏదైనా హనుమాన్ టెంపుల్ ఉంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి గారెలు రెడీ చేసుకొని తీసుకెళ్ళినా పర్వాలేదు. లేదు దగ్గరలో ఏదైనా హోటల్ ఉన్నా అతని దగ్గరికి వెళ్ళి మీరు, ఒకవేళ హోటల్ నుంచి మీరు మినప్పప్పు గారెలు మాత్రమే ఇవ్వాలి, అవి ముందుగా మీరు చెప్పి ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు, లేదు మీ ఇంట్లో మీరు చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ ఇంకా ఏదన్నా ఇంకా మీకు పవర్ఫుల్గా ఉండాలి అంటే ఆ రోజు మీరు ఒక తమలపాకు మాల, ఒక గారెల మాల తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి మీరు కానీ సమర్పిస్తే, మీరు ఏ కోరికతో బాధపడుతూ ఉన్నారో, ఏ కోరిక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందో ఆ కోరిక మిమ్మల్ని 100% నెరవేరిపోతుంది. కనుక రానున్న ఈ శ్రావణ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక, ఆ రోజు శనివారం వచ్చింది కనుక శనివారం నాడు హనుమన్కి చాలా ప్రత్యేకమైన పర్వదినం కనుక ఈ చిన్నపాటి పూజా విధానం పాటించండి. మీ జీవితం మహా అద్భుతంగా ఉండేలాగా ఆలోచించి మీరు ఈ పూజ చేసుకోండి. కృష్ణార్పణ.